జనరల్ మీటింగ్స్. ఈ లెసన్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో మనం కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీటింగ్స్ అంటే ఏంటి? కొంతమంది పర్సన్స్ గ్యాదర్ అయ్యి లాఫుల్ బిజినెస్‌కి సంబంధించి డిస్కషన్స్ చేయడము, డెసిషన్స్ తీసుకోవడము ఇలాంటివి చేసినప్పుడు దాన్ని మనం ఒక మీటింగ్ అని అంటాం. అండ్ ఈ మీటింగ్‌లో కనీసం 2 పర్సన్స్ ఉండాలి. మనకి ఒక బేసిక్ ఐడియా ఉంది. ఏంటి? ఒక కంపెనీ అన్నది ఆర్టిఫిషియల్ పర్సన్ అండ్ ఇట్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ అని. సో కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్ అయి ఉండడం వల్ల తనంతట తను డెసిషన్స్ అన్నవి తీసుకోలేదు. కనుక కంపెనీ ఏం చేసిందంటే తనకున్న డెసిషన్ మేకింగ్ పవర్ని తన మెంబర్స్కి అండ్ డైరెక్టర్స్కి ఇచ్చింది. సో ఈ మెంబర్స్ అండ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే మీటింగ్స్ కండక్ట్ చేసుకొని డిస్కస్ చేసి కంపెనీ తరపున డిసిజన్స్ చేస్తారు. అండ్ ఈ డిసిజన్స్ ఎలా చేస్తారు? త్రూ పాసింగ్ ఆఫ్ ద రెజల్యూషన్స్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మెంబర్స్ యొక్క మీటింగ్స్ ని మనం జనరల్ మీటింగ్స్ అని అంటాము. ఇదే మన లెసన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ మెంబర్స్ యొక్క మీటింగ్స్ లో ఏవైతే డిసిజన్స్ తీసుకుంటారో వాటిని వ్యాలిడ్ అని చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీటింగ్ వ్యాలిడ్ అయి ఉండాలి. సో ఒక మీటింగ్ వ్యాలిడా కాదా అన్నది ఎలా చెప్తాం మనము? ప్రొసీజర్ ఏంటి మీటింగ్స్ కండక్ట్ చేయడానికి? ఇలా చాలా విషయాలు మనం ఈ లెసన్ లో తెలుసుకుంటాము ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.